ఇంగ్లాండ్‌తో సవాలుకు భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సిద్ధమయ్యాడు. అయితే యువ కెప్టెన్‌ను ఇంగ్లాండ్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. గిల్‌ను త్వరగా అవుట్ చేస్తే ఇతర బ్యాటర్స్ డిఫెన్స్‌లో పడిపోతారనే ఆలోచనలో ఆతిథ్య జట్టు కనిపిస్తోంది. అందుకే గిల్ అలర్ట్‌గా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. కెప్టెన్ ఒత్తిడిలో ఉంటే డేంజర్ తప్పదంటున్నారు. ఆ ఎఫెక్ట్ డ్రెస్సింగ్ రూమ్ పైన పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నిక్ నైట్ కూడా అదే చెప్పాడు. శుభ్మన్‌ను బెన్ స్టోక్స్ సేన లక్ష్యంగా చేసుకుంటుందన్నాడు. త్వరగా అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తుందన్నాడు. క్రీజ్లో అసౌకర్యానికి గురయ్యేలా ఇంగ్లాండ్ ప్రణాళికలు ఉండొచ్చన్నాడు. అయితే తాను శుభ్మన్‌కు అభిమానినని చెప్పుకొచ్చాడు. అండర్-19 స్థాయి నుంచే గిల్ ఆటను గమనిస్తున్నానని, ఇంగ్లాండ్లో మెరుగ్గా రాణిస్తాడనే నమ్మకం ఉందన్నాడు నిక్ నైట్. బ్యాటింగ్లో టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఏ రకంగా చూసినా శుభ్మన్ పైనే ఇంగ్లాండ్ ఫోకస్ ఉంటుందన్నాడు. నిజానికి ఇంగ్లాండ్తో సిరీస్ గిల్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. 5 మ్యాచ్ల సిరీస్లో రాణిస్తే కెప్టెన్గా మంచి మార్కులు సాధిస్తాడు. అయితే కెప్టెన్గా మెరుగైన ఫలితాలు సాధించేందుకు శుభ్మన్‌కు కొంత టైం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఇదే టైంలో స్వదేశంతో పోల్చితే విదేశాల్లో గిల్ రికార్డు గొప్పగా లేదనే ఆందోళన అభిమానుల్లో ఉంది. భారత్లో శుభ్మన్ ఇప్పటివరకు 17 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 42 యావరేజ్‌ను నమోదు చేశాడు. 1177 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో 15 మ్యాచ్ల్లో శుభ్మన్ బరిలోకి దిగాడు. 27.53 యావరేజ్‌తో 716 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు కెప్టెన్ అయినప్పటి నుంచి శుభ్మన్ గిల్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టును నడిపించే అవకాశం గిల్కు వచ్చింది. బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి వారిని కాదని శుభ్మన్‌కే సెలెక్టర్లు పగ్గాలిచ్చారు. యువ ప్లేయర్ కెప్టెన్గా రాణిస్తాడనే నమ్మకంతోనే బాధ్యతలు అప్పగించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఫీడ్బ్యాక్‌ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్గా చేసిన అనుభవం లేనప్పటికీ గిల్‌పై నమ్మకం చూపించారు. ఇప్పుడు ప్లేయర్గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత శుభ్మన్‌పై ఉంది. బ్యాటర్గా రాణిస్తూనే కెప్టెన్గా సంచలన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఐపీఎల్లో గిల్ ఇప్పటికే నిరూపించుకున్నాడని, గుజరాత్ టైటాన్స్ తరఫున తన టాలెంట్ చూపించాడని మాజీలు అంటున్నారు. కుర్రాళ్లతో ఉన్న భారత జట్టును అద్భుతంగా నడిపించే సత్తా శుభ్మన్‌కు ఉందని తేల్చి చెబుతున్నారు. మొత్తంగా ఇంగ్లాండ్తో సిరీస్లో యువ కెప్టెన్పై నజర్ ఎక్కువగానే ఉండబోతోంది.